నమస్కారం. మన పంచభూతాలలో ఒకటైన నీటి ప్రయాణంలో ఈరోజు 3వ రోజు. ఋషులు చెప్పినట్లు ఈ సృష్టిలో నిశ్శబ్ద శక్తికి మించిన శక్తి లేదు. శతాబ్దాలుగా నిశ్శబ్దంగా ప్రవహించే నీరు పెద్ద పెద్ద పర్వతాలను సైతం నునువుగా మార్చగలదు. దాని ప్రవాహంలో గల బలం అది. కఠినమైన శిలలను కూడా మార్చేస్తుంది. మన జీవితం కూడా అంతే. కోరికలను బలంగా అరిచి గెలుచుకోవడం కాదు, వాటిని శాంతంగా లోతైన నమ్మకంతో గెలుచుకోవడం. నిశ్శబ్దంగా అపారమైన నమ్మకంతో మీ కలల వైపు సాగిపోండి. బయట పోరాటం అవసరం లేదు. మీ లోపల ఉన్న శక్తిని మేల్కొల్పండి. ఆ నిశ్శబ్ద బలం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో మీ కోరికను గమనించండి. దాన్ని నిశ్శబ్దంగా శక్తివంతంగా చేయండి. మీ లోపల బలాన్ని మేల్కొల్పి మీ కలలు నిజం చేసుకోండి.